హాయ్ అండి. మన ఇంట్లో పన్నీర్ లేనప్పుడు పన్నీర్ మనం ఇంట్లోనే తయారు చేసి కర్రీ విధానం చూపిస్తానండి. ముందుగానే పెసరపప్పు నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత సొరకాయ అయితే తీసుకొని సన్నగా తరుక్కొని సొరకాయ ముక్కలను సన్నగా తరుక్కొని పెసరపప్పు, ఉప్పు, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ, కొంచెము కొత్తిమీర బాగా మిక్సీలో అయితే కొట్టుకోవాలండి. ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోనే మనం మిక్సీ పట్టుకునేదంతా ప్యాన్లో వేసేసి అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, కస్తూరి మేతి, కొద్దిగా ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా దాన్ని గట్టిగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ లోపల మనం మసాలా అయితే తయారీ చేసుకోవాలి. ముందుగానే కొంచెం ఎర్రగడ్డ మిక్సీ పట్టుకోవాలి. టమాటా పక్కన పెట్టుకోవాలి మిక్సీ కొట్టుకొని. ఆ పేస్ట్ గట్టిపడే లోపల మనం ప్లేట్లో ఆయిల్ అయితే రాసుకొని పక్కన పెట్టుకోవాలి. అది బాగా గట్టిపడిన తర్వాత ఇలా ప్లేట్లో అయితే వేసుకొని చూడండి బాగా చల్లారనిద్దాము. అంతలోపల మనం అయితే తయారీ చేసుకున్నవన్నీ ఇది బాగా ఫ్యాన్ కింద చల్లారి పెట్టేసి అంతలోపల మనం తయారీ చేసుకున్న మసాలాలన్నీ ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనే కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర కొంచెం వేసి మనం పేస్ట్ చేసుకున్న ఎర్రగడ్డ అనేది వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి అది కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా అయితే వేయాలి. చూడండి టమాటా గడ బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంటుందో. కొద్దిగా కారము, ధనియా పౌడరు బాగా మిక్సింగ్ చేసి పెట్టుకోవాలి. అందులోనే కొత్తిమీర, పుదీనా వేసి వాటర్ వేసి మూత పెట్టుకోవాలి. ఆ లోపల అది చల్లారిపోయి ఉంటుంది. అది బాగా కట్ చేసుకొని మనము ఏ సైజులో కావాలో ఆ సైజులో పన్నీర్ లాగా కట్ చేసుకొని చూడండి ఎంత స్పాంజీగా ఎంత బాగా వచ్చిందో చూడండి, ఎంత స్మూత్గా ఉందో చూడండి. పన్నీర్ అయితే తయారైపోయిందండి. ఆ లోపల చూడండి ఇలా అయితే ఉడుకుతూ ఉంది బాగా రైస్లోకి చాలా చపాతీలోకి చాలా బాగుంటుంది. పన్నీర్ అయితే ఇలా కూరలో వేసుకొని 10 నిమిషాల తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా అవుతుందో. అంతే అండి, వేడి వేడి పన్నీర్ మసాలా కర్రీ ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది చూడండి. ఇలా గిన్నెలేకు మనము ఎంత కావాలో అంత తీసుకొని పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చూడండి రైస్ అనేది పెట్టుకున్న తర్వాత గిన్నెలోకి వేసుకోండి. చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా.